వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్స్ ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్ చూసుంటారండి. ఏదైనా ఆటోకాడ్‌లో మనం ఒక సిలిండ్రికల్ పార్ట్ అంటే సపోజ్ నేను కప్ తీసుకుంటున్నాను. ఆ కప్ తీసుకొని దాని మీద మనకి ఒక కప్ అనేది క్రియేట్ చేయడం ఎలాగా, అలాగే దాని మీద ఒక టెస్ట్ అనేది ఇంప్రెషన్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే నా కామెంట్స్‌లో కొంతమంది కామెంట్ చేశారండి. మెకానికల్ వాళ్ళు ఎందుకని యూనిట్స్ యూజ్ చేయరు అని చెప్పి డైరెక్ట్‌గా యూజ్ చేస్తారని. అలాగేం లేదండి. ఏ పేజ్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు ఇక్కడ స్టార్టింగ్‌కెళ్ళి న్యూ పేజ్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మీకిక్కడ ఆటోకాడ్ అని సెలెక్ట్ చేసిన తర్వాత, మీరు మెట్రిక్ మెథడ్ వాడాలనుకుంటే మీరు డైరెక్ట్‌గా వాడాలనుకుంటే డైరెక్ట్‌గా ఇక్కడ మెట్రిక్ మెథడ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇంపీరియల్ మెథడ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా ఓపెన్ చేసుకొని మనం తర్వాత డామేజ్ స్టైల్స్ అనేవి కూడా మార్చుకోవచ్చు. అలాగా ఇక్కడ మీకేంటంటే మెట్రిక్ మెథడ్‌లో వచ్చి మీరు సపోజ్ ఏదైనా డైరెక్ట్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నారనుకోండి. దానికేమవుతుందంటే కామా వస్తది. తర్వాత మన మెయిన్ వాల్యూ తర్వాత సపోజ్ 10.05 ఉందనుకోండి. ఇంపీరియల్ మెథడ్‌లో 10.05 అని చూపిస్తది. మెట్రిక్ మెథడ్‌లో వచ్చి 10,05 అని చూపిస్తుంది. అది డిఫరెన్స్. అలా కాకుండా డైరెక్ట్ మెథడ్ కూడా మనం తీసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంతకుముందు వీడియోస్‌లో కూడా నేను చెప్పాను నా ప్రీవియస్ వీడియోలో. డైరెక్ట్‌గా నేనేం చేస్తున్నా అంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఆటోకాడ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తా అంటే యూనిట్స్ అప్లై చేసుకుంటాను. యూనిట్స్ అప్లై చేసుకున్న తర్వాత ఒక పాపప్ మెనూ అవుద్ది. మీకు తెలుసు డైరెక్ట్‌గా డెసిమల్ ఫ్యాక్టర్ పెట్టుకుంటాం. అలాగే ఎవరైతే సివిల్ వాళ్ళున్నారో, వాళ్ళు ఎవరైతే బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టైప్ చూస్తున్నారో వాళ్ళు ఆర్కిటెక్చర్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా డెసిమల్ ఫ్యాక్టర్ అలాగే ఉంచాను. 0.0 వాల్యూ ఉంచుకోవాలనుకుంటే 0.0 వాల్యూ అని ఉంచుకున్నాను. ఇక్కడ ఇంచెస్ నుంచి మిల్లీమీటర్ కన్వర్ట్ చేసుకున్నాను. ప్రెస్ ఓకే అనేసాను. ఓకే అని చేసిన తర్వాత నేనిక్కడ ఏం చేస్తానంటే, నేను ఏదో ఒక పేజ్ సెట్ అనేది లిమిట్ చేసుకుంటున్నాను అంతే. బై డిఫాల్ట్ గాని నాకు సపోజ్ ఏ4 డ్రాయింగ్ పేజ్ ఉందనుకోండి. ఆ పేజ్‌లో డ్రా చేయాలనుకున్నాను. ఆ పేజ్ లిమిట్స్ అనేది నేను అప్లై చేసుకుంటున్నాను. కొంతమంది డైరెక్ట్‌గా ఇక్కడ లిమిట్స్ అప్లై చేసుకోకుండా ఏం చేస్తారంటే, డైరెక్ట్‌గా మెట్రిక్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీకు డైరెక్ట్‌గా ఏ3 సైజ్ అనేది వస్తది. అది ఇంతకుముందు నేను వీడియో చేశాను. ఆ ప్రీవియస్ వీడియోలో మీరు చెక్ చేసుకోండి కావాలంటే. మీరు డైరెక్ట్‌గా మెట్రిక్ మెథడ్ తీసుకుంటే గనక సో, డైరెక్ట్‌గా ఏ3 సైజ్ ఒస్తది. అదే గనక దీనికి మనకి డైరెక్ట్‌గా ఓపెన్ మెథడ్ తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే, మనం ఏ పేజ్ కావాలంటే ఆ పేజ్ లిమిట్స్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గ్రాఫ్ పోవాలంటే G7 అని మనకిక్కడ F7 ఫంక్షన్ కీ నొక్కితే మనకి ఎనకాల ఏదైతే ఉందో గ్రిడ్ అనే మెథడ్ మోతది. కమాండ్ బార్‌ని ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇక్కడ మీరు డౌన్ యారో సెలెక్ట్ చేసుకుంటే డౌన్‌కి ఇన్సెట్ అవుతది. ఇలాగ ఇన్సెట్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనిక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మనకి 3 డయాగ్రామ్‌లో యూజ్ చేస్తున్నాను కాబట్టి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే వర్క్ స్పేస్ స్విచింగ్ ఇక్కడికెళ్ళి డౌన్ సైడ్‌లో నాకిక్కడ వర్క్ స్పేస్ స్విచింగ్ అనేది పైన ఇన్సర్ట్ చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ డౌన్ సైడ్ ఉంది. ఇక్కడ డౌన్ సైడ్‌కెళ్ళి 3డీ మోడలింగ్ అని పెట్టుకుంటున్నానండి. 3డీ మోడలింగ్ అని పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా నా పైన టాప్ సైడ్‌లో రిబ్బన్ ప్యానెల్ టాబుల్స్ ఏవైతే ఉన్నాయో దానికి 3డీకి సంబంధించినవన్నీ కన్వర్ట్ అవుతదనమాట చూడండి. మొత్తం 2డీ ఎళ్ళిపోయి 3డీ రిబ్బన్ అనేది నాకు క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తాను అంటే వ్యూ కంట్రోల్ ద్వారా నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ ఫ్రంట్ వ్యూ సెలెక్ట్ చేసుకోండి. డైరెక్ట్‌గా ఇక్కడ నేను ఫ్రంట్ వ్యూ మీద వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రంట్ వ్యూ ఇక్కడ ప్యానెల్ కూడా ఫ్రంట్ వ్యూ పెట్టుకున్నాను. ఎంటర్ చేయండి తర్వాత. జస్ట్ మీ కర్సర్‌ని మౌస్ బటన్ పట్టుకొని మన ఆరిజిన్ పాయింట్‌ని ఒక పక్కకి తీసుకొచ్చుకున్నాను చూడండి. మరి ఇక్కడికి ఎక్కడికో వచ్చింది కాబట్టి నేను ఇక్కడ సెట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక సర్కిల్ కమాండ్ ద్వారా ఒక సర్కిల్ సాలిడ్ పార్ట్‌ని క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ. సెంటర్ రేడియస్ తీసుకొని ఇక్కడ ఏం చేశానంటే సెంటర్ రేడియస్ దగ్గర 25 అని ఇచ్చేసానండి. అంటే నాకు 50 డయామీటర్‌తో కప్ అనేది క్రియేట్ అవుతదన్నమాట. ఈ ఫస్ట్ కప్ క్రియేట్ చేసుకున్నప్పటికి ఏంటంటే ఒక సర్కిల్ అనేది డ్రా చేసేసుకున్నాను డైరెక్ట్‌గా. డ్రా చేసుకున్న తర్వాత దీనికి నేను ఎక్స్‌ట్రూడ్ కమాండ్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి. ఎక్స్‌ట్రూడ్ అని సెలెక్ట్ చేసుకొని ఐకాన్‌ని లేదంటే కమాండ్ బార్‌లో ఈఎక్స్‌టీ అని టైప్ చేసినా కూడా వస్తది. ఈఎక్స్ అని టైప్ చేస్తే చాలు. ఈఎక్స్‌టీ అంటే ఎక్స్‌టెండ్‌కెళ్తది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ కమాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ చేసి హైట్ కూడా నేనేం చేశానంటే 50 అని ఇచ్చేసానండి చూడండి. ఇచ్చిన తర్వాత మీరు షిఫ్ట్ పట్టుకొని మీ స్క్రోల్ బటన్ పట్టుకొని ఇలా రొటేట్ చేసుకుంటే డయాగ్రామ్ చూడండి రొటేట్ అవుతుంది చూడండి. ఇక మీరు ఒకవేళ 3డీలో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే గనుక మీకు ఇంతకుముందు చెప్పాను షేడ్ అని అప్లై చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ షేడ్ అనేది క్రియేట్ అయిపోయింది చూడండి. ఓకేనా. నేను ఈ ఆబ్జెక్ట్‌కి సపోజ్ నేనిక్కడ ఏం చేస్తున్నా అంటే కలర్ చేంజ్ చేయాలనుకున్నాననుకోండి. ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి డైరెక్ట్‌గా రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి. ప్రాపర్టీస్‌లోకెళ్ళిన తర్వాత మనకిక్కడ ఒక చిన్న పాపప్ మెనూ అవుతుంది. ఇక్కడ దీన్ని నేనేం చేశానంటే కప్పుకొచ్చి నేను కలర్ ఏం చేస్తున్నానంటే సపోజ్ రెడ్ కలర్ కావాలనుకున్నాననుకోండి రెడ్ కలర్ ఇచ్చాను. అలాగే ఎస్కేప్ అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఈ క్లోజ్ బటన్ చేశాను. ఇక్కడ వ్యూ కంట్రోల్ దగ్గర చూడండి ఇక్కడ మైనస్ ఉంది కదా! ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే వ్యూ మేనేజర్ ఉంది చూసారా? ఇక్కడ చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక్క నిమిషం అండి. ఇక్కడ చూడండి ఈ మైనస్ సింబల్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వ్యూ పోర్ట్స్ అని ఉంది చూసారా? నేను ఇక్కడ ఏం చేశానంటే 2 వర్టికల్ అని పెట్టుకుంటున్నానండి చూడండి. 2 వర్టికల్ ఎందుకంటే నేను ఎక్కడైతే వర్క్ చేయాలనుకుంటున్నానో అక్కడ వర్క్ చేస్తాను. రెండో ఏరియాలలో సాలిడ్ లాగానే ఉంచుకుంటున్నాను. సపోజ్ నేను ఇక్కడ వర్క్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ క్లిక్ చేసి
2D వైర్ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి. 2D ఇక్కడ చూడండి 2D వైర్ ఫ్రేమ్‌లో కన్వర్ట్ అయిపోయిందా మనకి రెడ్ కలర్‌తో చూపిస్తుంది. కమాండ్ బార్‌ని ఇన్సర్ట్ చేసుకున్నాను. ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత చూడండి. నేను ఇక్కడ ఇక్కడ మోడిఫికేషన్ మీకు చూపించానంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కొంచెం జూమ్ చేసి పెట్టుకున్నాను అనమాట. జూమ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఈసారి ఏం చేస్తున్నానంటే నేను ఇంతకుముందు నేనేం చేశానంటే ఫ్రంట్ వ్యూ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈసారి రైట్ సైడ్ వ్యూ అని తీసుకున్నాను చూడండి. రైట్ సైడ్ వ్యూ తీసుకుంటే మనకు చూడండి ఎలాగొచ్చింది ఫ్రంట్ వ్యూని మనం చూస్తే ఇలాగొచ్చింది చూడండి. అలాగే ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఈసారి టాప్ వ్యూ పెట్టాను చూడండి. టాప్ వ్యూ పెడితే మనకి టాప్ వ్యూ నుంచి ఇలాగుంది డయాగ్రామ్. నేనిక్కడ ఏం చేస్తున్నానంటే ఎస్కేప్ అని చెప్పి లిటిల్ బిట్ కొంచెం రొటేట్ చేస్తున్నాను. ఇది టాప్ వ్యూలో ఎలాగుందని చూసుకుంటున్నాను. ఓకేని. టాప్ వ్యూలో యాస్ ఈజ్‌గా పెట్టేసుకున్నాను మళ్ళీ. పెట్టుకున్న తర్వాత దీని మీద నేనేం చేస్తాను అంటే ఇక్కడ సర్ఫేస్‌కెళ్ళి ఇక్కడ నేను సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఈ ఫేస్ మీదే వర్కింగ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఒక 2 సర్కిల్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను చూడండి. సర్కిల్ అని చెప్పి డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక 3 ఎంఎంతో తీసుకుంటున్నానండి. 3 ఎంఎం కాబట్టి 3 ఎంఎం, 5 అంటే మనకి ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ మీకు చూపిస్తుంది. హ్యాండిల్ క్రియేట్ చేసుకోవడానికి నేను క్రియేట్ చేస్తున్నానన్నమాట. అంతకు మించి ఇంకేం లేదండి. మళ్ళీ సెంటర్ రేడియస్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడి నుంచి కూడా ఒక 3 ఎంఎం తీసుకున్నాను. 3 ఎంఎం తీసుకున్న తర్వాత ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అని చెప్పని ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ డైరెక్షన్‌కి చూపిస్తూ చూడండి. ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ డైరెక్షన్ చూపిస్తే కిందకెళ్తుంది చూడండి. అదే పైకి చేస్తే పైకి. అది చూసుకోవాలి మనం. ఈ డైరెక్షన్‌లో చూపిస్తూ ఒక 3 ఎంఎం అని పైకిచ్చాననుకోండి చూడండి. పైకొచ్చిందండి. అలాగే మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంకో కొంచెం ఎళ్ళాలనుకుంటున్నాను. మొత్తం మీద సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ చూపించుకొని 5 ఎంఎం అని ఇచ్చానండి. చూడండి. మీకు మొత్తం మీద ఇందాక నేను 3 ఎంఎం ఇచ్చాను. లేదంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మూవ్ అని కమాండ్ యూజ్ చేసి ఇక్కడి నుంచి నేను ఒక 15 ఎంఎం ఇచ్చాను చూడండి. ఇక్కడికి ఈ డైరెక్షన్ వచ్చి ఈ డైరెక్షన్ చూపించి 15 అని టైప్ చేశాను. చూడండి ఇక్కడికి మూవ్ అయింది. లేదు మరీ 15 ఎంఎం తక్కువ ఉందనుకోండి మళ్ళీ బ్యాక్ సైడ్‌కి సేమ్ డైరెక్షన్ చూపించండి. ఈ పాయింట్‌కి డైరెక్షన్ చూపించండి. 5 ఎంఎం ఇచ్చేసాను చూడండి. ఇప్పుడు నాకు టోటల్ మీద 10 ఎంఎం దగ్గర మూవ్ అయింది. ఇది కూడా నేను 10 ఎంఎం మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. మూవ్ ఆప్షన్ తీసుకొని నాకు ఈ సెంటర్ సెలెక్ట్ చేసి ఈ సెంటర్‌కి షో చేస్తూ ఒక 10 ఎంఎం అని ఇచ్చాను చూడండి. 10 ఎంఎం దగ్గర మనకి ఇలాగ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు చూడండి రైట్ సైడ్ వ్యూకి మారుస్తున్నాను సపోజ్. చూడండి నాకిక్కడ సర్కిల్స్ అనేవి 2 గూడా డిఫరెంట్ పొజిషన్‌లో వచ్చినాయి చూడండి. చూసారా? మిస్టేక్ వచ్చింది చూసారా? కాబట్టి నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసుకొని అది ఎక్కడ మిస్టేక్ అనేది చూసుకోవాలి. నేను షిఫ్ట్ చేసుకొని రొటేట్ చేసుకుంటే చూడండి టాపెస్ట్ ఆహ్, టాపెస్ట్‌ది చూసారా? ఇది ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు సపోజ్ నేనిక్కడ రైట్ సైడ్ వ్యూ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నేను టాప్ సైడ్ కదా ఇందాక సెలెక్ట్ చేసింది. ఇక్కడ నేను టాప్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ కూడా టాప్ అని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను కొంచెం లిటిల్ బిట్ రొటేట్ చేసుకుంటున్నాను. నాకు ఏది రొటేట్ అయిందో నాకు తెలీదు కాబట్టి అంటే ఇది రొటేట్ అయింది కాబట్టి మళ్ళీ సేమ్ టాప్ సెలెక్ట్ చేశాను. దీన్ని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మూవ్ అని చెప్పని ఈ పాయింట్ తీసుకొని ఈ పాయింట్‌కి సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రొటేట్ చేసుకొని చూసుకోండి. డిఫరెన్స్ ఉందో లేదో చూడండి. ఓకే. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను వదిలేసాను. వదిలేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని మూవ్ అనే కమాండ్ తీసుకొని చూడండి ఈ బేస్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ పాయింట్‌కి చూపించి 10 ఎంఎం అని టైప్ చేశానండి చూడండి. వచ్చింది కదా! సేమ్ అలాగే చూడండి ఇప్పుడు సేమ్ ఉండాలన్నమాట మనకి సర్ఫేస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే రైట్ సైడ్ తీసుకుంటున్నాను చూడండి. రైట్ సైడ్ అలాగే ఇక్కడ కూడా రైట్ సైడ్ అని తీసుకున్నాను. రైట్ సైడ్ తీసుకున్న తర్వాత చూడండి నాకిక్కడ ఈ పార్ట్స్ కనిపిస్తున్నాయి గదా! ఈ పార్ట్స్ కనిపించే దగ్గర నేనొక ఆర్క్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. దీని ఆర్క్ ఏం క్రియేట్ చేస్తున్నానంటే చూడండి స్టార్ట్, ఎండ్ రేడియస్ ఉంది చూసారా? ఇది ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని కొంచెం లిటిల్ బిట్ టిల్ట్ చేసి చూడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఆర్క్ కట్ చేసిన తర్వాత ఏమైందండి లోపలికొస్తుంది చూడండి. అలా కాకుండా ఔట్ సైడ్ కావాలంటే రివర్స్ చేయాలి. అంతకు మించి ఇంకేం లేదు. మళ్ళీ అదే కమాండ్ తీసుకొని చూడండి ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను ఈసారి. అలాగే ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. చేస్తే చూడండి మళ్ళీ అంటే పాజిబిలిటీ ఏంటంటే మనకి ఎలాగైతే ఉందో ఆ పాజిబిలిటీ చూపిస్తుందనమాట. అంతకు మించి ఇంకేం లేదు. సపోజ్ ఇది చూడండి బయటికి సైడ్‌కి రావాలి కాబట్టి మనకి నేనేం చేస్తున్నానంటే చూడండి ఇలాగ రాట్లేదు. ఇప్పుడు కూడా మళ్ళీ నేను అదే కమాండ్ తీసుకుంటున్నాను. సెంటర్ పాయింట్ ఇది క్లిక్ చేశాను. ఎండ్ స్టార్ట్ పాయింట్ అది క్లిక్ చేశాను. కొంచెం రొటేట్ చేసుకోండి మీ డయాగ్రామ్‌ని. రొటేట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది రొటేట్ చేస్తే కింద చూడండి ఎగ్జాక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు ఇన్‌సైడ్ క్రియేట్ అయినా కూడా ఏం ప్రాబ్లమ్ లేదండి. చూడండి సపోజ్ నేనేం చేస్తానంటే
దాని పాజిబిలిటీ ఎక్కడి దాకా అయితే ఉందో దానికి చూడండి. ఇక్కడ దాకా నేను ఇలా పెట్టుకున్నాను పాజిబిలిటీ. పెట్టేసిన తర్వాత చూడండి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని యువతల సైడ్‌కి తెచ్చుకోవాలంటే మనకి ఈజీ. మనకి మిర్రర్ అనే ఆప్షన్ ఉంది కదండీ ఆల్రెడీ. ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసేసుకోండి. మిర్రర్ తీసేసుకొని డైరెక్ట్‌గా ఎంఐఆర్ అని టైప్ చేసి షార్ట్‌కట్ కీ వచ్చి ఎంఐఆర్ అని టైప్ చేశాను. టైప్ చేసి నేను సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. మిర్రర్ రిఫరెన్స్ లైన్ సెండ్ చేసి ఈ పాయింట్ చూడండి. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్‌ని సెలెక్ట్ చేశాను. అలాగే ఇంకో పాయింట్ ఇది సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. అనిన తర్వాత నాకు ఇన్‌సైడ్ ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసాను. ఎందుకంటే నేను ఎటు తీసుకున్నా కూడా నాకు లోపల ఇంటర్ సర్ఫేస్ అనేది ఇన్‌సైడే క్రియేట్ అయింది కాబట్టి నేనేం చేశానంటే బయట సైడ్‌కి తీసుకున్నానన్నమాట. దాన్ని మిర్రర్ చేసేసాను. మిర్రర్ చేసి దాన్ని బయట సైడ్ ఆఫ్‌సెట్‌కి క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత మనకిక్కడ చూడండి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. లూప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని అవుతుంది కదండీ! ఫస్ట్ నేనేం చేశానంటే ఈ సెలెక్ట్ ఆబ్జెక్ట్ చేశాను. తర్వాత ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత మోడ్‌లోకెళ్ళి ఇక్కడ సాలిడ్ అని తీసుకొని ఇది సెలెక్ట్ చేశాను చూడండి. ఇదేమవుతుందంటే ఆప్షన్ తీసుకోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనకి లూప్ట్ ఆప్షన్‌లోనే యూజ్ చేసుకొని సేమ్ మళ్ళీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే జాయిన్ మల్టిపుల్ ఎడ్జెస్ అని అడుగుతుంది. ఇక్కడ మోడ్‌లోకెళ్తే సాలిడా? సర్ఫేసా? అని అడుగుతుంది. కాబట్టి నాకు ఇది కూడా నాకు సాలిడ్ సర్ఫేస్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే డైరెక్ట్‌గా ప్రొఫైలే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లూప్ట్ ఆప్షన్‌కెళ్ళి నేనిక్కడ ఏం చేశానంటే ఫస్ట్ ఇది ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కంట్రోల్ యూజ్ చేస్తూ సెకండ్ ఆప్షన్ సో చూడండి అక్కడికెళ్ళిపోయింది. డైరెక్ట్‌గా అలాగెళ్ళిపోయింది లూఫ్ట్ అనేది. మనం కేర్‌ఫుల్‌గా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ తీసుకున్నాను. లూఫ్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ పట్టుకొని సెకండ్ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేశాను. ఎంటర్‌ని ప్రెస్ చేయండి. చేసిన తర్వాత పాత్ అని ఉంది చూసారా? పాత్ సెలెక్ట్ చేసుకొని ఈ పాత్ సెలెక్ట్ చేయండి. చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి 3డీలో మనకొచ్చింది. ఇక్కడ ఏం లేదు. చిన్న సింగిల్ లైన్ మాత్రమే క్రియేట్ అయింది. కానీ ఇక్కడ చూడండి 3డీలో ఒక కప్ చూసారా? కప్పుకి ఇలాగా ఒక హ్యాండిల్ లాగా క్రియేట్ అయిందన్నమాట చూడండి. ఒకేళ మీరు ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ ఇది ఉంది గదా! ఇది నేను యూజ్ చేసి ఇక్కడ నేను మూవ్ అనే ఆప్షన్ తీసుకొని ఇప్పుడు నేను సపోజ్ ఈ మూవ్ ఆప్షన్ తీసుకున్నాననుకోండి. మొత్తం అది మొత్తం స్ప్లిట్ అవుతుందన్నమాట. మళ్ళీ నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ దీంట్లో కంట్రోల్ జెడ్ చేస్తున్నాను. ఎందుకంటే మరీ హ్యాండిల్ చిన్నగా ఉంది అనిపిస్తే గనక దాన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చనమాట. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఇక్కడ నేను చూడండి లైన్ డ్రా చేయకుందాకెళ్తున్నాను. ఇక్కడ నేనేం చేసుకుంటున్నానంటే మూవ్ అనే ఆపరేషన్ యూజ్ చేసి ఈ రెండిటి మధ్య గ్యాప్ కాబట్టి మూవ్ అని తీసుకొని చూడండి ఈ ప్యానెల్ సెలెక్ట్ చేసి ఒక 5 మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళాను చూడండి. ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తున్నానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ ఆపరేషన్ అని తీసుకొని దీనికంచి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఎండ్ పాయింట్ చూపించి 5 అని ఇచ్చాను చూడండి. ఇచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ రైట్ సైడ్ వ్యూ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. రైట్ సైడ్ వ్యూ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం దీన్ని టిల్ట్ చేస్తున్నాను. టిల్ట్ చేసి ఇక్కడ మళ్ళీ 3 రేడియస్ తీసుకొని ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఇది. చూడండి ఇప్పుడు మనకి ఎక్కడ పాజిబిలిటీ ఎంతవరకైతే ఉందో అంతవరకు మనం గీసుకోవాలి. సపోజ్ చూడండి నేను ఇలాగా నాకు ఇది చాలనుకున్నాననుకోండి. ఇది నేను ఇక్కడ క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఓకే అనేసాను. ఆటోమేటిక్‌గా మనకి చూడండి 3 ఎరే మనకి ఒక సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ నుంచి ఈ సర్కిల్ సెంటర్ వరకు ఒక ఆర్క్ అనేది క్రియేట్ అయింది. సేమ్ మళ్ళీ లోఫ్ట్ ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ పాత్ అని ఉంటది చూడండి. ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత పాత్ అని చూపిస్తుంది చూసారా? పాత్ అని సెలెక్ట్ చేసుకొని నాకు ఈ ఆర్క్‌ని సెలెక్ట్ చేస్తే చూడండి. ఇక్కడ మనకి ఒక లైన్ మాత్రమే క్రియేట్ అయినట్టు చూపిస్తది. ఏం చూపించదు. ఇక్కడ 3డీకి రండి. 3డీకి వచ్చిన తర్వాత చూసారా? మనకి ఇలాగా కప్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారా? ఓకేనా? ఇలాగ మనకి తీసుకున్న ఆబ్జెక్ట్‌ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటది. హ్యాండిల్ కూడా మీకు ఇష్టం వచ్చినట్టు మీరు క్రియేట్ చేసుకోవచ్చన్నమాట. తర్వాత ఈ 2 ఏంటంటే డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే మీకు ఇంతకు ముందే ఆప్షన్ తెలుసు. యూనియన్ ఆప్షన్ ఉంది. మనకి షార్ట్‌కట్ కీ వచ్చి యూఎన్ఏ అని టైప్ చేయండి. లేదంటే ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్‌లోకెళ్ళి యూనియన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకే. నెక్స్ట్ మీరు హ్యాండిల్ సెలెక్ట్ చేస్తే చూడండి ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది చూసారా? ఈవెన్ కలర్స్ నేను కావాలని డిఫరెన్స్ ఉండడం కోసం అని చెప్పని నేను హ్యాండిల్ కలర్ ఇలాగ ఈ కలర్ పెట్టుకున్నాను. తర్వాత ఇలాగే సెలెక్ట్ చేసుకున్నాను. లేదు 2 మొత్తం సేమ్ రెడ్ కలర్‌లో కావాలనుకుంటే గనక ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసిన తర్వాత ప్రాపర్టీలోకెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తే గనక టోటల్ ఆబ్జెక్ట్ వచ్చి చూడండి మళ్ళీ రెడ్ కలర్‌లోకి మారిపోతుంది. చూసారా? చూడండి. క్లోజ్ చేయండి.
లేదు డిఫరెంట్ ఈవెన్ యూనియన్ ఆపరేషన్ మనం 2 ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేసినా గూడా 2 హ్యాండిల్‌కి డిఫరెంట్‌గా, దీనికి డిఫరెంట్‌గా కలర్ ఉంచుకోవాలంటే కలర్ ఉంచుకోవచ్చు. నేను దానికి ఏం చేస్తానంటే కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను. నాకు కొంచెం డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేనేం చేశానంటే కప్ అంతా వచ్చేమో కప్ సాలిడ్ పార్ట్ వచ్చేమో రెడ్ కలర్ ఎంచుకున్నాను. హ్యాండ్ వచ్చేమో వైట్ కలర్ ఎంచుకున్నాననమాట. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సేమ్ టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను చూడండి. టాప్ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గూడా టాప్ సర్ఫేసే సెలెక్ట్ చేశాను చూడండి. ఈ కంప్‌ని నేను ఇలా రొటేట్ చేస్తే చూడండి. ఓకేనా. దీన్ని ఒకవేళ నేను ఫ్రంట్ వ్యూ కన్సిడర్ చేశాను. ఫ్రంట్ వ్యూలో సపోజ్ చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫ్రంట్ వ్యూలో కన్వర్ట్ చేస్తున్నాననుకోండి. ఇక్కడ సపోజ్ చూడండి. ఫ్రంట్ వ్యూలో ఎలా కనిపిస్తుందనేది చూడండి ఒకసారి. ఫ్రంట్ వ్యూలో మనకి ఇలా కప్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే సేమ్ మళ్ళీ దీన్నెళ్లి టాప్ వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని కూడా ఇక్కడ టాప్ వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక టెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నానండి. ఆ టెస్ట్‌ని కప్పు మీద నాకు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి టైంలో ఏం చేస్తానంటే మనకి మల్టీ టెస్ట్ అనే ఆప్షన్ తెలిసింది కాబట్టి ఎంప్టీ అని టైప్ చేస్తే ఏంటంటే మల్టీ టెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత నేను ఫస్ట్ కార్నర్ ఇక్కడ ఈ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ కార్నర్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నానంటే చూడండి, ఏదో ఒక టెస్ట్ నేను టైప్ చేయాలనుకుంటున్నాను సపోజ్. ఇక్కడ నేనేంటంటే సపోజ్ నా ఛానెల్ నేమే నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి మొత్తం దానికి సంబంధించినయి అంతని నేను క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని సపోజ్ నేను ఛానెల్ పేరు రాసాను చూడండి. ఇంటరాక్టివ్ టాక్స్ అని రాసాను. రాసిన తర్వాత దీని సైజ్‌ని మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోండి. మొత్తం సెలెక్ట్ చేయండి. ఇది మొత్తం టైటిల్‌ని. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ సపోజ్ 0.2 అనుంది. నేనేం చేశానంటే ఒక 5 అని పెట్టానండి. ఎంటర్‌ని ప్రెస్ చేశాను చూడండి. మొత్తం టోటల్ టెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత 5 ఎంటర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టెస్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకే. క్లోజ్ ఎడిట్ అని కొట్టేసాను చూడండి. క్లోజ్ ఎడిట్ చేసిన తర్వాత నా టెస్ట్ అనేది ఇలా క్రియేట్ అయిందనమాట. అయితే దీన్ని నేను ఈ సర్కిల్ కప్ షేప్ ఎలాగైతే ఉందో, ఆ కప్ షేప్‌లోకి నాకు కావాలి అనుకుంటున్నాను కాబట్టి, అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి. ఆహ్, ఇది దీన్ని ఇంకొంచెం సైజ్ తగ్గించుకుంటే బావుంటది. ఎందుకంటే మరీ ఎక్కువుంది. పెద్ద సైజ్ ఉన్నట్టుందిది. కప్పుకి మరీ ఎక్కువొస్తది. కాబట్టి నేనేం చేస్తానంటే ఒక 2 అనేది యూజ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓన్లీ 2 అని ఇచ్చాను చూడండి. ఇచ్చి క్లోజ్ ఎడిట్ కొట్టాను. చూడండి 2 వచ్చింది. వచ్చిన తర్వాత ఇలాగ మనం ఆబ్జెక్ట్‌ని టెస్ట్‌ని 3డీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ ఎక్స్పో అనే కమాండ్‌ని మనం వాడాలన్నమాట. ఇక్కడ దీని టెస్ట్ ఎక్స్పోని వాడితే ఏమైందంటే కమాండ్ అనేది చూడండి టెస్ట్ ఎక్స్పో అనే కమాండ్ ఉంటది చూడండి. టెస్ట్ ఎక్స్పో అని టైప్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి మనకి అంతా కూడా 2డీలోకి కన్వర్ట్ అయింది చూసారా? కన్వర్ట్ అయిన తర్వాత దీనికి చూడండి కొన్ని ఎక్స్‌ట్రా లైన్స్ అనేవి క్రియేట్ అయినాయి. చూడండి ప్రతి ఆబ్జెక్ట్ కూడా 2 ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్స్ కింద కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే మనకి మామూలు ఎక్స్‌ప్లోడ్ కమాండ్ వాడి దాన్ని ఎక్స్‌ప్లోడ్ చేయాలి మళ్ళీ. ఎక్స్ అని టైప్ చేసి ఈ టోటల్ ఆబ్జెక్ట్ ఉంది చూసారా? ఈ టోటల్ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేయండి. చేస్తే చూడండి ఇప్పుడు ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇండివిడ్యువల్‌గా సెలెక్ట్ అయింది. దీంట్లో ఎక్స్‌ట్రా లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసి ప్రతి ఐటెమ్ కూడా 2 టైమ్స్ పోతదండి చూడండి. సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తే చూడండి ఎక్స్‌ట్రా పార్ట్ చూడండి 2 టైమ్స్. కాబట్టి నేనేం చేస్తాను డైరెక్ట్‌గా ఇక్కడ డ్రాగ్ ద్వారా యూజ్ చేసి డిలీట్ చేసేస్తున్నాను చూడండి. ఎక్కడెక్కడంటే కంపల్సరీ ఈటికి చూసుకోవాలి మనం. ఆర్‌కి, ఎస్‌కి 0 అని అలాగే ఏ ఆప్షన్‌కి, డీకి ఇలాగ డిఫరెంట్‌గా వస్తాయి చూడండి. ఈ పార్ట్స్ మనం ఎక్స్‌ట్రా పార్ట్స్ అన్నమాట ఇవి. డిలీట్ చేసేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి టెస్ట్ ఎక్స్‌పో ద్వారా. డిలీట్ చేశాను చూడండి. అలాగే మొత్తం సీక్ కూడా వచ్చింది చూసారా? ఇక్కడ వీక్ కూడా వచ్చింది చూడండి. ఇవి మీరు డిలీట్ చేయకపోతే ఏమవుతుందంటే 2 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కింద సెలెక్ట్ అయ్యి ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశాను ముందే డిలీట్ చేసేస్తున్నాను. ఇక్కడ దీన్ని కూడా చూడండి నేను డ్రాగ్ చేసి సెలెక్ట్ చేస్తే మనకి ఒక్కసారే డిలీట్ చేయొచ్చు డైరెక్ట్‌గా. ఇదే గనుక ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఇది కూడా డిలీట్. ఇక్కడ కూడా చూడండి డిలీట్. ఇక్కడ ఎస్‌కి కూడా వచ్చింది చూడండి. ఇలా మొత్తం డిలీట్ చేసేసుకోవాలి. ఇలా డిలీట్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఈ కప్ ఇలాగుంది గదా! దీన్ని ఇలాగే ఉంచండి. దీనికి ఇప్పుడు దీన్ని మొత్తం కూడా ఇప్పుడు సెలెక్ట్ చేస్తాను చూడండి. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఇండివిడ్యువల్‌గా సెలెక్ట్ అవుతుంది. దీనికి ఏం చేస్తారంటే మీరు రీజన్ కమాండ్ మనకు ఐడియా ఉంది కాబట్టి రీజన్ కమాండ్ యూజ్ చేసి మొత్తం టోటల్ టెస్ట్‌ని సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేయండి. సెలెక్ట్ చేసి చూడండి మొత్తం ఏ అంతా కూడా ఒక ఆప్షన్ ఏ మాత్రం డబుల్ అవుతది చూడండి డబుల్‌గా. అలాగే దీన్ని కూడా చూడండి డబుల్ అవుతది 6 గూడా. అలాగే గూడా అంతే చూడండి. మిగతా ఆబ్జెక్ట్స్ అన్ని సింగిల్ ఆబ్జెక్ట్ కిందకి సెలెక్ట్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలండి ముందు మనం. చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది చూడండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తే మొత్తం ఇల్లంతా సేమ్. అలాగే టీ సెలెక్ట్ చేస్తే ఇలా అవుతుంది. ఒక ఒకటి చూడండి, ఒకటి
మనకి డిఫరెంట్‌గా దీంట్లో సెలెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని యూజ్ చేసి దీన్ని ఆబ్జెక్ట్‌ని యూజ్ చేసి దీన్ని ఎక్స్‌ట్రూడ్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రూడ్ కమాండ్ యూజ్ చేసి చూడండి ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ అని సెలెక్ట్ చేసి దీనికి నేనొక 25 ఇచ్చానండి. చూసారా? దీన్ని నేను 25 అంటే మనకిక్కడ రేడియస్ 25 తీసుకున్నాను కాబట్టి 50 అయింది కాబట్టి ఇక నేను 25 తీసుకున్నాను. కాబట్టి ఐ థింక్ 30 తీసుకుందాం. కంట్రోల్ జెడ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేస్తే చూడండి మొత్తం ఒకటే అవుతుంది కదా! కాదు ఒక్కసారి రొటేట్ చేసి చూసుకోండి. ఎక్కడి దాకా అయిందో ఆబ్జెక్ట్ ఎక్స్‌ట్రూడ్ మళ్ళీ యూజ్ చేయండి. ఎక్స్‌ట్రూడ్ యూజ్ చేసి ఈసారి ఏం చేస్తున్నానంటే దీనికి ఒక 40 తీసుకుంటున్నానండి. ఎంటర్ అని యూజ్ చేసి ఎక్స్‌ట్రూడ్ అని చెప్పి 40 ఎంటర్ అని టైప్ చేశాను చూడండి. చేసిన తర్వాత చూడండి ఇక్కడ ఏమైందంటే చూడండి ఇక్కడ సి ఆప్షన్ చూసారా? మీరు షేడెడ్ ఆప్షన్‌లోకి యూజ్ చేయండి. ఇక్కడికి రండి ఇప్పుడు. ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ చూడండి నేను జూమ్ చేస్తున్నాను. ఇది మనకి రివర్స్‌లో చూపిస్తుంది. అంతకు మించి ఇంకేం లేదు. మనం ఇక్కడ కూడా ఫ్రంట్ వ్యూ పెట్టుకుంటే ఫ్రంట్ వ్యూ లాగే చూపిస్తది. అలాగే దాని డైరెక్షన్ మార్చుకుంటే డన్. ఇక్కడ చూడండి ఇక్కడ మనకి డబుల్ ఆబ్జెక్ట్స్ కనపడుతున్నాయి చూడండి. సి అనేది కూడా టోటల్ సింగిల్ ఆబ్జెక్ట్ గానే ఉంది. ఓకే వదిలేసేయండి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఆర్‌కి, ఏకి మధ్యలో మనం ఏం చేస్తున్నానంటే 2డీ వై ఫ్రేమ్ కన్వర్ట్ చేసుకొని ఇక్కడ చూడండి నేనేం చేస్తానంటే ఎస్‌యుబీ సబ్‌ట్రాక్ అనే ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సాలిడ్ సబ్‌ట్రాక్ అని యూజ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడికొచ్చిన తర్వాత దీన్ని జూమ్ చేసి ఏ ఔట్‌సైడ్ పార్ట్‌ని ఎంటర్ చేసిన తర్వాత బి ఎంటర్ సెలెక్ట్ చేసి ఎంటర్ పార్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి చేసిన తర్వాత మనకి ఈ ఆబ్జెక్ట్ చూడండి ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఇక్కడ మనకి కట్ అవ్వాలన్నమాట పార్ట్ ఇన్‌సైడ్ పార్ట్. ఎందుకని కట్ అవ్వలేదో చూద్దాం ఉండండి. ఎక్కడ నేను షేడ్ అని అప్లై చేస్తున్నాను. ఎస్‌హెచ్‌ఏ-డి షేడ్ అని ఇక్కడ చూడండి యాక్చువల్‌గా ఈ పార్ట్‌లోంచి ఈ పార్ట్ అనేది సబ్‌ట్రాక్ట్ అవ్వాలి. ఆర్‌కి కూడా అంతే అన్నమాట. నేను ఇక్కడ మళ్ళీ సబ్‌ట్రాక్ట్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ బౌండరీ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఓకే. ఎంటర్ అన్నాను. తర్వాత ఇన్‌సైడ్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. చూడండి ఇక్కడ కట్ అయిందా? ఇక్కడ కూడా కట్ అయింది చూసారా? ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తుంది. దీన్ని ఇక్కడ నేను మామూలుగా పెట్టేస్తున్నానండి. ఫ్రంట్ వ్యూ. దీన్నెళ్లి నేనేం చేస్తున్నానంటే టాప్ సైడ్ వ్యూ ఇక్కడ కూడా టాప్ సైడ్ వ్యూ పెట్టేసాను చూడండి. కొంచెం టిల్ట్ చేస్తున్నానన్నమాట డయాగ్రామ్‌ని. ఓకేనా? ఇలాగ డయాగ్రామ్‌ని. ఇక్కడ చూడండి. సేమ్ అలాగే మళ్ళీ ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను ఇక్కడికొచ్చాను ఈసారి మళ్ళీ. వచ్చి ఇక్కడ ఏ లెటర్ కూడా సేమ్ అదే చేయాలి. ఇక్కడ ఏ లెటర్‌కి చేశాను. ఇంటరాక్టివ్‌కి ఏకి చేశాను. ఇక్కడ ఏ కూడా చేయాలి చూడండి. సేమ్ సబ్‌ట్రాక్ అని యూజ్ చేశాను. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. మళ్ళీ ఇక్కడ చూడండి. ఇక్కడ సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. ఇక్కడ కూడా రిమూవ్ అయిపోయింది మెటీరియల్ చూసారా? ఇలాగా ఫస్ట్ టైమ్ ఏకి చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ టైమ్ ఏకి చేశాను. తర్వాత ఆర్‌కి చేశాను. ఇప్పుడు ఏకి చేశాను. చేసిన తర్వాత ఇక్కడ మీకు కన్‌ఫ్యూజింగ్‌గా ఉందనుకోండి. ఈ ప్యానెల్ తీసేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడికెళ్ళి ఇక్కడ మైనస్‌కెళ్ళిపోయి చూడండి వ్యూ కంట్రోల్‌లోకెళ్ళి సింగిల్ పెట్టేసేయండి. సింగిల్ పెడితే మీరు ప్రెజెంట్ ఏదైతే వర్కింగ్‌లో ఉన్నారో అదొచ్చేసింది చూడండి. ఇక్కడ ఇంటరాక్టివ్ టాక్స్. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్‌ని ఏం చేయాలనుకుంటున్నానంటే, ఈ ఆబ్జెక్ట్‌ని సెంటర్ పాయింట్‌కి బేస్ మూవ్‌మెంట్ అనేది కోయిన్సైడ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేనేం చేశానంటే, దీనికి యూనియన్ కమాండ్ యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. సెలెక్ట్ చేసి ఎంటర్ అనంగానే ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసినా చూడండి మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు దీనిని మూవ్ కమాండ్ యూజ్ చేసి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ టాప్ సర్ఫేస్ ఉంది కదండీ! నేను దీన్ని ఫ్రంట్ ప్లేన్‌లోకి పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ కూడా ఫ్రంట్ ప్లేన్‌లో పెట్టేసుకుంటున్నాను. సేమ్ ఫ్రంట్ ప్లేన్‌లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటున్నాను ఆబ్జెక్ట్‌ని. 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ ఉంది చూసారా? ఈ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి, మూవ్ అని యూజ్ చేసి, ఇక్కడ మూవ్ కమాండ్ ఉంది కదండీ! దీన్ని మూవ్ డ్రాగ్ చేసుకొని, ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ చూడాలి. ఈ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఉందో దీనికి ఇలాగా చూపిస్తూ జస్ట్ చూడండి. ఎక్కడైతే ఇన్సెట్ ఉందో చక్కగా మిడిల్‌లో ఇన్సెట్ అయ్యేటట్లు చేసుకున్నాను. ఇప్పుడు నేను డయాగ్రామ్ రొటేట్ చేశాను చూడండి. డయాగ్రామ్ రొటేట్ చేసిన తర్వాత ఈ ఇంటరాక్టివ్ టాక్స్ అనేది చూడండి ఎటొచ్చింది. నేను ఒకసారి ఇప్పుడు మళ్ళీ నేనేం చేస్తానంటే దీన్ని టాప్ వ్యూలో పెట్టాను. దీనిలో కూడా టాప్ వ్యూలో పెట్టాను. పెట్టిన తర్వాత ఈ కప్పుకి చూడండి ఇలా సెలెక్ట్ చేసుకొని మూవ్ అని చెప్పని చూడండి ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ నుంచి సెలెక్ట్ చేసి, ఈ సెంటర్ పాయింట్‌కి చూపిస్తూ ఒక 25 అని టైప్ చేశానండి. చూడండి. ఇప్పుడు మనకి అది ఎటు సైడ్ వచ్చిందో చూసుకోవాలన్నమాట. ఇంటరాక్టివ్ టాక్స్ అనేది. చూసారా కప్పు ఇప్పుడు ఈ వ్యూలో పెట్టాను చూడండి.
ఈ వ్యూలో పెడితే మనకి కరెక్ట్‌గా సెంటర్‌గా వచ్చిందనమాట. ఇంకా మీకు సెంటర్ కావాలనుకుంటే గనక దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే మూవ్ చేసుకొని ఇంకొంచెం మూవ్ యూజ్ చేసి మ్యూ అని చెప్పి సెలెక్ట్ చేసి ఈ పాయింట్ నుంచి నాకు ఈ సెంటర్ పాయింట్ చూపిస్తూ ఇంకొక 20 ఎంఎమ్మో, 25 ఎంఎం టైప్ చేసి 25 వచ్చేస్తే మరీ ఎక్కువైపోయింది. కాబట్టి కంట్రోల్ జెడ్ యూజ్ చేసి ఒక 10 ఎంఎం యూజ్ చేస్తున్నాను చూడండి. మూవ్ అని యూజ్ చేసి ఇక్కడి నుంచి ఇలాగ ఒక 10 ఎంఎం చూపించాను. మీకు ఎలా కావాలనుకుంటే అలాగా మీరు మూవ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడే ఇన్సెట్ ఓకే అనుకుంటే గనక ఇక్కడే ఇన్సెట్. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకొని చూసుకోవాలి మనం ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ ఎలా కనిపిస్తుంది, ఏంటి అనేది మాట. ఓకేనా? మనకి చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది చూడండి. ఓకే. చూడండి ఇప్పుడు మీరు షేడ్ అని అప్లై చేస్తున్నాను. ఎస్‌హెచ్‌ఏ-డి అని షేడ్ అని అప్లై చేసిన తర్వాత ఆబ్జెక్ట్ చూడండి. కప్పుకి ఏమొచ్చిందంటే మనకి ఎక్కడైతే హోల్డర్ ఉందో ఆ హోల్డర్ పార్ట్‌లో వచ్చేసింది. కాబట్టి నాకు బ్యాక్ సైడ్‌కి కావాలి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ కమాండ్ యూజ్ చేసి ఈ డైరెక్షన్‌లోంచి నేను కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్ 2డీ వైర్ ఫ్రేమ్ పెట్టుకుంటున్నాను. 2డీ వైర్ ఫ్రేమ్ పెట్టుకొని ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మూవ్ అని చెప్పని ఈ స్టార్టింగ్ పాయింట్ ఇది సెలెక్ట్ చేసి ఎండింగ్ పాయింట్ చూడండి సెలెక్ట్ చేశాను చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా సెంటర్‌కి తెచ్చుకోవాలనుకుంటున్నాను కాబట్టి మూవ్ అని యూజ్ చేసి ఇది మూవ్‌మెంట్ దగ్గర కొంచెం మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అంతకుమించి ఇంకేం లేదండి. మనకి ఎక్కడైతే పాసిబిలిటీ ఈజీగా ఉందో దాన్ని చేసుకుంటూ మూవ్‌మెంట్ కొంచెం నేను మళ్ళీ మూవ్ అని చెప్పని తీసుకొని దీన్ని మరీ ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని సెంటర్ పాయింట్ చూపిస్తూ ఒక 25 ఎంఎం అని ఇచ్చానండి. చూడండి ఇప్పుడు నాకు ఈజీగా ఉంది. అలాగే నేను ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది కప్పుకి సెంటర్ కూడా కావాలనుకున్నప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని మూవ్ అని యూజ్ చేసి ఈ మూవ్ అని యూజ్ చేసి కొంచెం ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు బయటకొచ్చిందో చూడండి. షేడ్ అప్లై చేసి చూడండి. ఎస్‌హెచ్‌ఏ-డి అని షేడ్ అని అప్లై చేసి చూస్తే చూడండి ఇంటరాక్టివ్ టాక్స్ అని వచ్చింది కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి ఇక్కడ 2 సర్ఫేసెస్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఈ సర్ఫేస్ అని ఏదైతే ఉందో ఇక్కడ నేనేం చేస్తానంటే చూడండి ఇక్కడ సర్ఫేస్ అని సెలెక్ట్ చేసుకొని ఈ సర్ఫేస్ మీద నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. ఎంటర్ అని చేశాను. చేసిన తర్వాత ఎక్స్, వై చూడండి వచ్చింది కదా! ఇక్కడ సర్కిల్స్ 2 సర్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకుంటున్నాను చూడండి. సర్కిల్ రేడియస్ అని తీసుకొని ఈ పాయింట్ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో చూడండి. ఇక్కడ సెంటర్ పాయింట్ చూపిస్తుంది కదా! ఆ సెంటర్ పాయింట్ క్లిక్ చేశాననుకోండి. ఇక్కడ సెంటర్ పాయింట్ హైలైట్ అవ్వట్లేదు కాబట్టి నేను ఏదో ఒక సర్ఫేస్ పెట్టేసుకున్నాను. కంట్రోల్ ఒకసారి మళ్ళీ కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్, కంట్రోల్ జెడ్ అని యూజ్ చేశానండి. యూజ్ చేసి దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్రంట్ సర్ఫేస్ పెడుతున్నాను. ఇక్కడ కూడా నేను ఫ్రంట్ సర్ఫేసే పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని ఇక్కడ సర్ఫేస్ వచ్చి పైన టాప్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎక్స్, వై అని చేసుకొని ఎంటర్ అని ప్రెస్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ 2 లైన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాను. 2 సర్కిల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నామన్నమాట. ఫస్ట్ సెంటర్ పాయింట్‌కొచ్చేమో ఇక్కడ మీకు సెంటర్ పాయింట్ చూపించట్లేదు అంటే ఏం లేదండి. మీరు జస్ట్ 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టేస్తే మళ్ళీ సెంటర్ పాయింట్ యాజ్ ఇట్ ఈస్‌గా కనిపించేస్తది. చూడండి. లేకపోతే గనక ఒకవేళ మీకు అలా డిఫికల్టీగా అనిపిస్తే గనక పక్కన డ్రా చేసేయండి. ఒకటొచ్చేమో 25 తీసుకున్నాను. ఇంకోటొచ్చేమో చూడండి 26 తీసుకుంటున్నాను. దీని సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఇంకోటి 26 తీసుకుంటున్నాను. ఓన్లీ 1 ఎంఎం అనుకుంటే ఎక్కువ తక్కువ అవుతుంది అనుకుంటే గనక 2 ఎంఎం మనకి ఇనఫ్ కాబట్టి 26 తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఈ రెండిటిని మూవ్ చేస్తున్నాను చూడండి. మూవ్ అని తీసుకొని ఈ సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఈ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళంగానే ఆటోమేటిక్‌గా సెంటర్ పాయింట్ చూపించేది చూసారా? ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత లిటిల్ బిట్ రొటేట్ చేయండి. రొటేట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే ఈ 2 సర్కిల్స్ ఉన్నాయి చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్‌ట్రూడ్ అని ఇక్కడ ఏం చేశానంటే సర్ఫేస్‌లోకి వెళ్ళిపోదామండి మనం. సర్ఫేస్‌లోకెళ్ళి ఇక్కడ చూడండి ఎక్స్‌ట్రూడ్ సర్ఫేస్ అని ఉంది కదా! దీన్ని నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి సెలెక్ట్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేసి ఇక్కడి నుంచి నేను ఒక 50 అని ఇచ్చానండి. అయితే 50 అని ఇస్తే పైకి డైరెక్షన్‌లో తీసుకుంది కాబట్టి ఏంటంటే కంట్రోల్ జెడ్ అని ప్రెస్ చేసి మైనస్ డైరెక్షన్‌లో ఇవ్వండి. అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను ఆబ్జెక్ట్ ఈసారి ఈ సర్ఫేస్ ఈ 2 సర్ఫేస్‌లు సెలెక్ట్ చేశాను చూడండి. సెలెక్ట్ చేసి ఎంటర్ అని -30 అని ఇచ్చాను. 35 ఇచ్చానండి. మీరు 50 అంటే 50 కూడా ఇవ్వచ్చు. మీకు ఎంత కావాలో అంత వరకు మీరు ఇవ్వచ్చు. చూడండి ఇప్పుడు నాకు 2 సర్ఫేసెస్‌లు క్రియేట్ అయినాయన్నమాట. ఇప్పుడు నేను ఒక్కసారి నేను షేడ్‌లో చూపెట్టి మీకు చూపిస్తున్నాను. ఆబ్జెక్ట్ అనేది ఎలాగుందని చూడడానికి ఎస్‌హెచ్‌ఏ‌డి అని షేడ్ అంటే చూడండి మనకి
ఓకే అండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనకి స్లైస్ అనే ఆపరేషన్ ఉంది గదండీ! స్లైస్ అనే ఆపరేషన్ తీసుకొని ఇక్కడ చూడండి. ఇక్కడ స్లైస్ అనే ఆపరేషన్ ఉంది చూసారా? ఈ స్లైస్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తున్నానన్నమాట ఇప్పుడు నేను. ఇక్కడ 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టేస్తున్నాను మళ్ళీ డయాగ్రామ్‌ని. 2డీ వైర్ ఫ్రేమ్‌లో నాకు ఈజీగా ఉంటది కాబట్టి 2డీ వైర్ ఫ్రేమ్‌లో కన్వర్ట్ చేసుకున్నాను. హోమ్‌లోకెళ్ళాను. ఇక్కడ సాలిడ్ ఎడిటింగ్‌లో స్లైస్ అనే ఆపరేషన్ ఉంది చూసారా? మీకు షార్ట్‌కట్‌కి ఎస్ఎల్ఐ అని టైప్ చేస్తే వస్తది. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత స్లైడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫస్టు నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశానండి. ఎంటర్ అన్నాను. ఎంటర్‌ని ప్రెస్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ సర్ఫేస్ ఉంది గదా! సర్ఫేస్ అని తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్గర్ సర్ఫేస్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ. ఈ సర్ఫేస్ ఉంది గదా! నేను ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశానండి. సెలెక్ట్ సర్ఫేస్ అన్నప్పుడు చూడండి. మనం కేర్‌ఫుల్‌గా ఆ సర్ఫేస్ అనేది సెలెక్ట్ అవ్వాలి. ఇదిగోండి సెలెక్ట్ అయింది చూడండి. ఎంటర్‌ని ప్రెస్ చేసిన ఒక్క నిమిషం ఆగండి. సెలెక్ట్ అవ్వలేదనుకుంటా అయిపోయిందండి. చూడండి ఇక్కడ ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్లైస్ అనే పార్ట్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిపోయింది మనకి అక్కడ దాకా. నెక్స్ట్ ఇంకో స్లైస్ తీసుకుంటున్నాను. స్లైస్ అని తీసుకొని ఈసారి ఏం చేస్తానంటే ఈ పార్ట్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఈ పార్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ సర్ఫేస్ అనే ఆప్షన్ తీసుకొని ఇన్సైడ్ సర్ఫేస్‌ని చూసారా ఈసారి అయింది. ఒక్కసారి చూడండి. ఇన్సైడ్ సర్ఫేస్ తీసుకున్న తర్వాత అయిందో లేదో మనం చూసుకోవాలండి. తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఒకసారి ఇది డిలీట్ చేసేస్తున్నాను. అలాగే ఈ టెక్స్ట్ కూడా డిలీట్ చేసేసాను చూడండి. ఇప్పుడు 2 సర్ఫేస్‌లు ఉన్నాయి గదండీ! 2 సర్ఫేస్‌లు కూడా డిలీట్ చేసేసాను చూడండి. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్‌ని రొటేట్ చేసుకుంటున్నాను చూడండి. ఎస్‌హెచ్‌ఏ‌డి అని చెప్పి షేడెడ్‌ని అప్లై చేస్తున్నాను. నాకు చూసారా? సేమ్ కప్ షేప్ ఎలాగైతే ఉందో, ఆ కప్ షేప్‌లో నాకు టెస్ట్ అనేది చూడండి. చూడండి ఇక్కడ. నేనిచ్చింది 26 25 ఇచ్చాను కాబట్టి చూడండి. కప్ ఎలాగైతే పొజిషన్‌లో ఉందో సేమ్ నాకు అలాగే టెస్ట్ అనేది ఏంటంటే ఫ్రంట్ సైడ్ అనమాట. మనకి ఫ్రంట్ వచ్చింది. అదే మీరు కటింగ్ చేసి చూపించాలంటే కటింగ్ కూడా చేసి చూపించొచ్చు. కానీ ఇక్కడ నేనేం చేశానంటే నాకు ఎక్స్‌ట్రా వచ్చి నాకు కనబడాలి. కప్ మీద నేమ్ లాగా వచ్చి కనబడాలి కాబట్టి ఒక 2 తీసుకొని మనకి ఇలా కప్ అనేది చూపించాను. ఇక్కడ నేను మళ్ళీ చూడండి జస్ట్ సౌత్ ఐసోమెట్రిక్ పొజిషన్‌లో పెట్టాను. ఇప్పుడు రొటేట్ చేసి చూసుకోండి. కప్ చూడండి ఎంత బాగుందో చక్కగా నేమ్‌తో చూడండి ఎలాగొచ్చిందో టేక్. రెడ్ కప్ మీద వైట్ నేమ్‌తో మనకి ఇంటరాక్టివ్ నేమ్‌తో మనకి టెస్ట్ క్రియేట్ అయ్యి వచ్చింది చూడండి. టెస్ట్ సెలెక్ట్ చేసి టెస్ట్ కలర్ మార్చాలనుకుంటే మీరు ఆ టెస్ట్ కలర్ కూడా మార్చొచ్చు. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ కప్‌కి నేను ఒక హాలో కప్ కింద క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాను ఈ లైన్స్ కూడా నాకు ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను చూడండి. కేర్‌ఫుల్‌గా 2డీ వైర్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. 2డీ వైర్ ఫ్రేమ్ అని సెలెక్ట్ చేసి మనకి ఎక్స్‌ట్రా లైన్స్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ చూడండి డార్క్ కలర్ లైన్ చూపిస్తుంది చూసారా? సెలెక్ట్ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు మళ్ళీ షేడ్ అని అప్లై చేయండి. షేడ్ అని అప్లై చేస్తే మనకి చూడండి. ఇప్పుడు మనకి ఇలాగ కప్ అనేది క్రియేట్ అయిందనమాట. ఇప్పుడు ఈ కప్‌లో నేనేమనుకుంటున్నానంటే, ఈ టాపెస్ట్ పాయింట్ నుంచి నాకు షెల్ అనేది క్రియేట్ అవ్వాలి. అంటే కటింగ్ పోర్షన్ కనబడాలి కాబట్టి, ఒక 5 ఎంఎంతో థిక్‌నెస్ కావాలనుకుంటున్నాను కాబట్టి, ఇక్కడ నేనేం చేశాను షెల్ అనే ఆపరేషన్ ఉంది చూడండి. ఇక్కడ సాలిడ్‌లోకెళ్తే మీకు షెల్ అనే ఆపరేషన్ ఉంటది చూడండి ఇక్కడ. షార్ట్‌కట్ కీ వచ్చి ఎస్‌హెచ్‌ఈఎల్‌ఎల్ అని టైప్ చేయండి. షెల్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ సాలిడ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేయండి. ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయకముందు ఇక్కడ ఏమవుతుందంటే చూడండి రిమూవ్ సర్ఫేస్ అంటది నాకు. ఈ సర్ఫేస్ ఒకటే నాకు రిమూవ్ అవ్వాలి కాబట్టి ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత డిస్టెన్స్ అడుగుతుంది. 5 అని ఇచ్చాను చూడండి. 5 ఎంఎంతో టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైతుందంటే యాక్చువల్‌గా షెల్ అనేది క్రియేట్ అవుతది. కాపోతే ఏముంది పైన ఆబ్జెక్ట్‌ని మనకి రిమూవ్ సర్ఫేస్ కింద క్రియేట్ అవ్వలేదు చూడండి. ఒకసారి నేను 2డీ వై ఫ్రేమ్ పెట్టాను కదా! చూడండి ఇక్కడ 2డీ వై ఫ్రేమ్ అని పెట్టాను చూడండి. ఇక్కడ 2డీ వై ఫ్రేమ్ అని పెట్టంగానే చూడండి మనకి షెల్ అనేది క్రియేట్ అవ్వాలి. కానీ ఇక్కడ చూడండి క్రియేట్ అవ్వలేదు. మళ్ళీ సేమ్ కమాండ్‌కెళ్ళాను. షెల్ తీసుకున్నాను. సాలిడ్ అన్నప్పుడు ఈ సాలిడ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఆహ్, ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత చూడండి డిస్టెన్స్ అడుగుతుంది చూడండి సపోజ్. డిస్టెన్స్ అడిగినప్పుడు ఏం చేశాను 2 అని ఇచ్చేసి సెలెక్ట్ చేశాననుకోండి. ఎంటర్‌ని చేస్తే చూడండి. ఇక్కడ లోపల క్రియేట్ అయింది గానీ, అది మీకెప్పుడు క్రియేట్ అవుతుంది ఇక్కడ చూడండి. క్లీన్ అని సెలెక్ట్ చేశాననుకోండి. ఈ 3 సెలెక్ట్ చేశాననుకోండి. ఏం కావట్లేదు. ఒకసారి నేను షేడ్ అప్లై చేసి చూద్దాం ఫస్ట్. చూడండి మనకి ఆ షెల్ అనేది క్రియేట్ అయింది గానీ, ఆ పార్ట్ అనేది రిమూవ్ అవ్వలేదు మనకి. సపోజ్ నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తున్నాను చూడండి. కంట్రోల్ ప్రెస్ చేస్తున్నాను. కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి మళ్ళీ షెల్ అనే ఆపరేషన్‌ని తీసుకుంటున్నాను. ఇదే ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్ నాకు రిమూవ్ అవ్వాలని ఇక్కడ చూడండి ఈ సర్ఫేస్ నాకు రిమూవ్ అవ్వాలని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఒక 5 డిస్టెన్స్ ఇచ్చాను చూడండి. చూడండి మళ్ళీ నేను షేడ్ అని అప్లై చేసి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేశాను చూడండి. ఎంటర్.
ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మళ్ళీ ఎస్‌హెచ్‌ఏ-డీఈ షేడ్ అని అప్లై చేశాననుకోండి. మళ్ళీ నాకు డిఫికల్టీగా ఉంది. అలాంటి టైంలో మీరేం చేస్తారంటే డైరెక్ట్‌గా మీరేం చేస్తారంటే ఇక్కడికెళ్ళి ఇక్కడ ఏం చేస్తారంటే టాప్ సర్ఫేస్ తీసేసుకుంటున్నాను సపోజ్ చూడండి. టాప్ సర్ఫేస్ తీసుకుంటే నాకిది టాప్ సర్ఫేస్ అయింది. అలాగే ఫ్రంట్ సర్ఫేస్ తీసుకున్నాననుకోండి సపోజ్. ఫ్రంట్ సర్ఫేస్ తీసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ అయింది. అంటే దీనికి ఎగ్జాక్ట్‌గా బ్యాక్ సర్ఫేస్ మనం తీసుకోవాలి. బ్యాక్ సర్ఫేస్ తీసుకున్నాను చూడండి. బ్యాక్ సర్ఫేస్ తీసుకొని ఇక్కడ నేను వర్కింగ్ ఏరియా వచ్చి సర్ఫేస్ వచ్చి ఈ ఫేస్‌ని మీద వర్కింగ్ చేయాలనుకున్నాను. ఇది ఎంటర్ చేశాను. చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఒక సర్కిల్ డ్రా చేసేసుకుంటున్నాను. రేడియస్ ఉపయోగించి 20 ఎంఎంతో రేడియస్‌తో ఒక సర్కిల్ 20 ఎంఎం కాదండి 22.5 తీసుకోండి. ఎందుకంటే మనకు 5 ఎంఎం డిఫరెన్స్ కావాలి కాబట్టి 22.5 తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసి మూవ్ అనే ఆపరేషన్ యూజ్ చేసి దీని సెంటర్ పాయింట్ నుంచి ఇక్కడ చూడండి. దీని సెంటర్ పాయింట్ నుంచి ఇప్పుడు నేను దీనికి సెంటర్ పాయింట్ హైలైట్ అయింది కదా! చూడండి. దీన్ని కొంచెం రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఎక్స్‌ట్రూడ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. చూడండి ఎంటర్‌ని ప్రెస్ చేసి బ్యాక్ సైడ్‌కి నేను ఒక 45 ఎంఎం ఇచ్చానండి. ఎందుకంటే మనకు 50 ఎంఎం కదా! ఇక్కడ చూడండి జం జెడ్ డైరెక్షన్ పైకుంది కాబట్టి పైకి తీసుకుంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే నెగెటివ్ వాల్యూస్ ఇవ్వాలి. కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్‌కి -45 అని ఇచ్చాను చూడండి. ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. మీకు మళ్ళీ సబ్‌ట్రాక్ట్ ఆప్షన్ తెలుసు. సబ్‌ట్రాక్ట్ తీసుకొని ఫస్ట్ సాలిడ్ సెలెక్ట్ చేయండి. ఎంటర్ అనండి. సెకండ్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. ఎంటర్‌ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమవుతుందంటే 2డీ వైర్ ఫ్రేమ్‌లో తీసుకునేటప్పుడు కేర్‌ఫుల్‌గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే 3డీలో ఉన్నప్పుడు ఆబ్జెక్ట్. అలాంటప్పుడు ఏంటంటే మనం 2డీ వైర్ ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటది. కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ సబ్‌ట్రాక్ట్ తీసుకొని ఫస్ట్ సాలిడ్ అప్పుడు రెడ్ లైట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను. సెకండ్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు సెకండ్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను. ఇప్పుడు చూడండి షేడెడ్ అప్లై చేయగానే ఎప్పుడైనా సరే మనం 2డీ వైర్ ఫ్రేమ్‌లో ఉన్నప్పుడు మనకి ఈజీగా ఆపరేషన్స్ అనేవి ఈజీగా క్రియేట్ అవుతాయి చూడండి. చూడండి ఎంత చక్కగా నీట్‌గా వచ్చిందో చూడండి. తర్వాత ఇక్కడ మనకి కప్ మీద ఎప్పుడు కూడా ఇక్కడ ఈ షేప్స్ షార్ప్ ఎడ్జెస్ ఉండవు కాబట్టి దాన్ని స్మూత్‌గా కర్వ్ చేయాలంటే మనకి 3డీ ఫిల్లెట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సాలిడ్‌లోకెళ్ళండి 3డీ ఫిల్లెట్ ఆపరేషన్ ఉంటది. లేదంటే ఇక్కడ కూడా ఆప్షన్ 3డీ ఫిల్లెట్ ఆపరేషన్ ఉంటది చూడండి. ఇక్కడ ఫిల్లెట్‌లోకెళ్ళిన తర్వాత ఫిల్లెట్ ఎడ్జ్ తీసుకున్నాను చూడండి. ఫిల్లెట్ ఎడ్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేశానంటే చూడండి. చైన్ లూప్ రేడియస్ ఉంది కదా! రేడియస్ తీసుకొని ఒక 2 ఎంఎం ఇచ్చానండి. 2 ఎంఎం ఇచ్చి నేనిక్కడ చూడండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను చూడండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. 2 ఎంఎం రేడియస్‌కి చూడండి మరీ డీప్ ఎక్కువైపోయినట్టుంది. మళ్ళీ ఈ ఎడ్జెస్ కూడా సెలెక్ట్ చేశాను చూడండి. స్మూత్‌గా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ కప్ ఎడ్జ్ ఉంది కదా! ఈ కప్ ఎడ్జ్ కూడా చూడండి. ఇన్‌సైడ్ కూడా ఎడ్జ్ కూడా సెలెక్ట్ చేశాను. చూడండి ఇక్కడ తీసుకోవట్లేదు. ఇక్కడ ఏం చేశానంటే ఔట్ సైడ్ తీసుకుంటున్నాను ఈసారి కప్ ఔట్ సైడ్ కూడా ఒక 2 ఎంఎం తీసుకున్నాను. ఓకే. ఎంటర్‌ని ప్రెస్ చేశానండి. డబుల్ ఎంటర్ మళ్ళీ ప్రెస్ చేశాను. చూడండి ఇక్కడ చూసారా కప్ ఎడ్జెస్ మీకు ఎక్కడెక్కడైతే ఫిల్లెట్ అప్లై చేశారో చక్కగా వైట్ కలర్స్ వచ్చేసింది చూసారా? అలాగే కప్పుకి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో ఈ రేడియస్ ఎడ్జ్‌కి ఈ సర్ఫేస్‌కి కొంచెం గ్యాప్ ఉంటదండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. కప్పుకి డిఫరెన్స్ ఉంటది హైట్‌లో. డౌన్ సైడ్‌లో. ఎందుకంటే మన హీట్ అనేది హీట్ మిల్క్ గాని ఏదైనా సరే హాట్ వాటర్ గాని హాట్‌గా ఏస్తాం కాబట్టి దానికేముందంటే కప్ అనేది స్మూత్ సర్ఫేస్ పెట్టినప్పుడు అతుక్కుపోకుండా ఏం చేస్తారంటే ఎయిర్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతది కాబట్టి ఇక్కడ మనకి కొంత డిఫరెన్స్ ఇస్తారు హైట్‌లో. దానికి నేనేం చేశానంటే ఫ్రెష్ ఫుల్ యూజ్ చేసుకొని ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను చూడండి. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసి ఒక బ్యాక్ సైడ్‌కి ఒక 1.5 ఎంఎం అని ఇచ్చానండి. చూడండి 1 మీన్స్ జెడ్ డైరెక్షన్ ఎటుందో అటు పైకొస్తుంది చూడండి. కాబట్టి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి ఎస్కేప్ అని పెట్టేసి కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రెస్ ఫుల్ యూజ్ చేయండి. డైరెక్ట్ రొటేట్ చేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసి పైకి చూపిస్తుంది కాబట్టి -1.5 అని ఇచ్చాను చూడండి. లోపల సైడ్‌కి కట్ అయింది చూసారా? ఒకేళ మీకు ఈ సర్ఫేస్ డిఫరెన్స్ చూపించాలనుకున్నారు. ఈ సర్ఫేస్‌ని చూసారా? ఈ సర్ఫేస్ కూడా కలర్ డిఫరెన్స్ కావాలి. ఇది మాత్రం రెడ్ కలర్ కనబడాలనుకున్నారు. అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సాలిడ్ ఆప్షన్‌లో ఎక్స్ట్రాక్ట్ ఫేస్ దగ్గర డౌన్ యారో క్లిక్ చేస్తే కలర్ ఎడ్జ్ అని చూసారా? కలర్ ఫేస్, కలర్ ఎడ్జెస్ అని ఉంటదన్నమాట. కలర్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేనేం చేశానంటే చూడండి ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఎంటర్‌ని ప్రెస్ చేయంగానే చూడండి ఒక చిన్న పాపప్ మెనూ ఓపెన్ అయింది. దీని దగ్గర నేనేం చేశాను సిల్వర్ కలర్ తీసుకున్నాను మళ్ళీ. ఓకే అని ప్రెస్ చేశాను చూడండి. చూడండి ఆ ఎడ్జ్ కూడా నేను మీకు కలర్ అనేది చూసారా? ఇలా కప్ ఎడ్జెస్ కూడా మళ్ళీ మీకు ఒకవేళ కప్ ఎడ్జెస్ కూడా కలర్స్ మళ్ళీ మార్చాలి. ఈ ఎడ్జెస్ కూడా మీకు సేమ్ రెడ్ కలరే కావాలనుకుంటే మళ్ళీ సేమ్ దీనికెళ్ళిపోండి ఆప్షన్‌కి. కలర్ ఫేస్ సెలెక్ట్ తీసుకోండి. తీసుకొని ఏవేవైతే మీకు రెడ్‌గా మార్చాలనుకుంటున్నారో ఇక్కడ నుంచి చూడండి ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. అలాగే ఇక్కడ చూడండి ఈ ఫిల్లెట్ అప్లై చేశాం కదా! ఇది అలాగే లోపల కూడా నేను ఫిల్లెట్ అప్లై చేశాను. కావాలంటే తీసుకోండి. లోపల సైడ్ అవసరం లేదంటే వదిలేసేయండి. తీసుకున్న తర్వాత ఎంటర్‌ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ డైరెక్ట్‌గా రెడ్ కలర్ ఉంది కదండీ! రెడ్ కలర్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే అని ప్రెస్ చేసేయండి. చూడండి పైన కప్ కలర్‌కి మీకు కన్వర్ట్ అయిపోయింది. లోపల ఇక్కడ థిక్‌నెస్ డిఫరెన్స్ కోసం అని చెప్పి మీ ఫేస్ కలర్‌కి అనేది చేర్చాను.
ఇక్కడ కూడా మీరు రేడియస్ కావాలంటే ఇక్కడ కూడా మీరు రేడియస్ అనేది అప్లై చేయొచ్చనమాట. ఇలాగ మనకి యూజ్‌ఫుల్ కమాండ్స్ ఏంటంటే 3డీ కమాండ్స్ ఏవైతే కమాండ్స్ ఉన్నాయో ఆ కమాండ్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయొచ్చనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ నేను సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకా నేను దీన్ని యూనియన్ చేయలేదు చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మూవ్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ దీనిని ఇక్కడ సెలెక్ట్ చేసి చూడండి పైకి ఎక్కడో ఒక మళ్ళీ ఒక చూడండి F8 నొక్కేస్తున్నాను. ఫంక్షన్‌కి F8 యూజ్ చేస్తే స్ట్రెయిట్ వస్తది కాబట్టి తీసుకొని మళ్ళీ ఒక 20 ఇచ్చాననుకోండి చూడండి. ఎస్కేప్ అంటే చూడండి ఇక్కడ. ఇక్కడ క్రియేట్ అయింది చూసారా? మనం యూనియన్ చేయనంత సేపు కూడా ఆబ్జెక్ట్ అనేది మనకి మూవ్ అవుతూ ఉంటదన్నమాట. ఇలాగ మనకి ఒక 3డీ రొటేట్ కప్ అనేది ఆ కప్పు మీద మనకి ఏ నేమ్ అయితే కావాలనుకుంటున్నామో ఆ నేమ్‌తో క్రియేట్ చేయొచ్చు. ఇలా చూడండి మొత్తం సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇది కూడా సెలెక్ట్ చేశాను చూడండి. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి మీకు ఇది సెలెక్ట్ చేస్తే మొత్తం టోటల్ ఆబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మూవ్‌మెంట్ అనేది పాసిబిలిటీ ఉండదనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రొటేట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా సౌత్ వెస్ట్ గాని, సౌత్ ఈస్ట్ గాని పెట్టుకుంటే మీకు డయాగ్రామ్ అనేది ఈజీగా రొటేట్ చేయడానికి అవుతదనమాట. ఎందుకంటే ఏదో ఒక సర్ఫేస్ పెట్టుకుంటే మనకు 2 డైమెన్షనల్ డైరెక్షన్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ అనేది మన ఆబ్జెక్ట్ రొటేషన్ అనేది ఫిక్సింగ్ అనేది కొంచెం మూవ్‌మెంట్ అనేది ఈజీగా ఉండదు. అదే మీరు సౌత్ వెస్ట్‌లో గాని, సౌత్ ఈస్ట్‌లో గాని పెట్టుకుంటే దానికప్పుడు మనకి ఈజీగా ఉంటది. అలాగే ఇక్కడ ఆర్బిట్ ఉంది చూసారా? ఈ ఆర్బిట్ ఫంక్షన్ యూజ్ చేసి జస్ట్ ఇలాగ నేను మూవ్ చేసి చూడండి. జస్ట్ ఇలా మనకెలా కావాలంటే అలా పొజిషన్‌లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలిండ్రికల్ కప్స్ గాని, ఏవైనా గాని మనం రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దీన్ని ఫ్రంట్ సర్ఫేస్‌లో పెట్టారనుకోండి, ఒక సపోజ్ నేను టాప్ సర్ఫేస్ పెట్టాననుకోండి, ఇలా ఉంది టాప్ సర్ఫేస్. చూడండి దీన్ని రైట్ సైడ్ వ్యూ పెడుతున్నాను చూడండి ఇప్పుడు. రైట్ సైడ్ వ్యూలో కప్ ఇలాగుంది. లెఫ్ట్‌లో పెడితే చూడండి ఎలా ఉంటది పొజిషన్. జస్ట్ మనకి పొజిషన్ అనేది చేంజ్ అవుతూ వస్తదనమాట. అలాగే బ్యాక్ సైడ్ వ్యూలో పెట్టాననుకోండి. చూసారా? అలాగే మనకి డిఫరెంట్ వ్యూస్‌లో డిఫరెంట్ అనేది తీసుకొని డైరెక్షన్ నార్త్ ఈస్ట్ పెట్టాననుకోండి కప్ ఇలాగ. ఇలాగ మీరు సిలిండ్రికల్ పార్ట్స్ మీద కప్స్ గాని ఏమైనా క్రియేట్ చేయాలనుకుంటే, దాని మీద మీరు నేమ్‌తో ట్రై చేయాలనుకుంటే ఇలాగ దీనికి మొత్తం మనం ఏంటంటే సాలిడ్స్ మనం ఎక్కువ యూజ్ చేసిన కమాండ్స్ ఏంటంటే ఎక్స్ట్రూడ్ కమాండ్ అనేది యూజ్ చేసాం. అలాగే స్లైస్ అనే కమాండ్ యూజ్ చేసాం. ఇక్కడ ఉంది చూడండి స్లైస్ కమాండ్ సాలిడ్ లింక్డ్. అలాగే కలర్ ఫేస్ అనేది యూజ్ చేసాం. తర్వాత వచ్చి సబ్ట్రాక్ట్ అనేది యూజ్ చేసాం. అలాగే ఫిల్లెట్ రేడియస్ అనేది యూజ్ చేసాం. అలాగే మనకి లాఫ్ట్ అనే ఆపరేషన్ కూడా మనం యూజ్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ కప్ హ్యాండిల్ తయారు చేయడానికి లాఫ్ట్ అనే ఆపరేషన్‌ని యూజ్ చేసాం. ఇలాగ మీరు డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ ఏంటంటే మనకి వచ్చిన కమాండ్స్ ఏనండి. మనం ట్రై చేసేదేంటంటే మనకి వచ్చిన కమాండ్స్ కూడా డ్రా చేస్తాం. కానీ అది వే మనకి ఆ ప్రాసెస్ ఏంటనేది తెలియాలి. అది ఎవరంటే దాని మీద వర్క్ చేసినోళ్ళు మాత్రమే వాళ్ళకి తెలుస్తది. అంతే తప్ప మనకి కమాండ్స్ తెలుస్తాయి గానీ, ఆ కమాండ్స్ మీద ఇలాగ చేయొచ్చు అనేది ఏంటంటే మనకి ఏదైనా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు ఆ కమాండ్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటదనమాట. ఆ కమాండ్స్ ఇలా యూజ్ చేసుకునేదని. అది తెలిస్తే మనకి ఈజీగా డ్రా చేసేయొచ్చనమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్ చేయడానికి. థాంక్ యూ ఫ్రెండ్స్.